అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నవదీప్ వర్సెస్ ఉప్పల్ బాలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని ఒక పోలింగ్స్ కూడా నేను చూశాను. అసలు మీరు కూడా ఒక మాట మాట్లాడారు, నేను ఆయన కనిపిస్తే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అని. నవదీప్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఇక్కడ జడ్జెస్గా మేము కూర్చున్నప్పుడు అన్ని రకాలుగా వాళ్ళని టెస్ట్ చేయాలి, టాస్కులు ఇవ్వాలి, అది పర్సనల్గా మేము చేయలేదు, అది మా రోల్ అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు మీరేమనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే వాళ్ళకి ఒక జడ్జి స్థానం ఇచ్చారు. అక్కడ జడ్జి స్థానం ఇచ్చినప్పుడు రూమ్లోకి ప్రతి ఒక్కరిని పంపించి అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రూమ్లోకి రావద్దు, అక్కడ ఏం జరిగిందో అడుగుతామని చెప్పి అక్కడి నుంచి మొబైల్ ఇచ్చి అక్కడ నుంచి పంపించారు. మేము పర్సన్ అవుతున్నాం, అదేంది రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు మన రూమ్లోకి ఎందుకు రావట్లేరు, 3 రోజుల నుంచి అటే వెళ్ళిపోతుర్రు, వస్తలేరు, ఏం జరుగుతుందో రాని అని చెప్తే అక్కడ అందరినీ రూమ్లోకి పంపించారు ఒక్కొక్కరిని. జడ్జెస్ క్వశ్చన్ ఏంటంటే, దాంట్లోకి వెళ్ళిన 2-3 ఎదురు చెప్తే నడరా బై నడు, నువ్వు షెట్టుగావు అని చెప్పి పంపించారు వాళ్ళకి ఎదురు చెప్తే జడ్జెస్కు. ఇదంతా టెలికాస్ట్ అయినే కదా, రిలీజ్ కూడా అయినాయి కదా, అయినాయి. నేనేం చేసిన అంటే, అంత పెద్ద షో 2 కోట్ల మంది చూస్తారు మా టీవీ బిగ్ బాస్ అంటే, చూడనోడే లేదు. ఉప్పల్ బాల్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేస్తారు వల్గర్గా, ఇలా కామెంట్స్ పెడతారు, అలా ఇలా అని 100 మంది అనొచ్చు, నేను తప్పు పట్టట్లే. మన గురించి తెలియనప్పుడు ఎవరైనా అంటాం, అది ఆ ప్లేస్లో నేనున్నా మీరున్న ఎవరైనా అంటారు ఫ్యాన్స్, తప్పులేదు దాంట్లో. నేనేమంటున్నా అంటే, నా జెన్యూనిటీ, నేను సెలెక్షన్ అయితే బిగ్ బాస్లో ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నాకు నాలెడ్జ్ ఉంది. నేను అక్కడ పోయినాక జడ్జెస్ దగ్గరకు పోయినాక నాకు కొంచెం భయం అనిపించింది. ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద బిగ్ బాస్ షో, రేపటి నాడు నేను చిన్న మిస్టేక్ మాట్లాడినా కూడా నా ఫ్యాన్స్ కానీ చూసే జనాలు కూడా నన్నేసుకుంటారు, మనం ఎంత జాగ్రత్త ఉండాలో అంత జాగ్రత్త ఉండాలని చెప్పి నేను కూల్గా ఉన్నా. మాట్లాడడానికి శాతకాక కాదు అక్కడ మ్యాటర్. ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఒక టాస్క్ ఇవ్వలేదు, ఒక గేమ్ ఇవ్వలేదు, బాలు ఇది పని చెయ్యి, బాలు అది చెయ్యి, పోనీ నువ్వు నన్ను ఎలిమినేట్ చెయ్యి, ఎలా మాట్లాడతావు రేపు బిగ్ బాస్లో, రేపు నిన్ను బిగ్ బాస్లో అంటారు, అప్పుడు నువ్వు ఎలా సమాధానం చెప్తావు అని అడిగింటే దానికి నేను వాదించేవాడిని. అక్కడ ఏంది, వెళ్ళాను నిలబడ్డ బొమ్మలాగా, నీ ఫ్యామిలీ గురించి చెప్పన్నారు. నేనేమని చెప్పానంటే, నాది ఇలా, మా అన్న ఇలా, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తారు, మా చెల్లికి 3 కొడుకులు, మా బావ కార్ డ్రైవర్, మా చెల్లెలు ఇండ్లలో పనిచేస్తుంది, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు ఉంటారు, మా అక్కకు భర్త చచ్చిపోయిన ఒక కొడుకు ఉంటాడు. నేను చిన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేసి ఒక ఆఫీస్ బాయ్ పనిచేస్తుంటే వరుసతో ఒక ట్రాన్స్జెండర్ పరిచయం అయింది. నాకు రెంట్ లేనప్పుడు కానీ అన్నం లేనప్పుడు తన రూమ్లో ఉంచుకుని నాకు ఫుడ్ పెట్టింది. అట్లా కొన్ని నేను రీల్ చేసుకుంటా, టిక్ టాక్ వస్తే అలా రీల్ చేసుకుంటా, సారీలు కట్టుకుని కొత్త యాంగిల్ చూపించాలి, జనాలు కొత్త యాంగిల్ చూపించాలి, కొత్తగా చూపించాలని చెప్పి నేను అదొక ఫీల్డ్ ఎంచుకున్నాను. నేను ఆ సారీ కట్టుకున్నాను అంటే ఒక ఫీల్డ్. ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయి, రోజు జనాలు ఇట్లా చూస్తున్నారు, 1 year చూసారు, 2 years చూసారు. నేను టిక్ టాక్లో వీడియోలు చేసేటప్పుడు నాకు ఒక టీ షర్ట్, కోట్, ఇట్లా ఇదే డ్రెస్, ఈరోజు ఇదే వేసుకొచ్చిన, ఇట్లు ఈ గెటప్లు ఉండే. కొత్త వాళ్ళు రోజు చూసి 1 year అవుతుంది ఇదే కనబడుతున్నారు, వాళ్ళు కొత్త యాంగిల్ చూపించడని జనాలు అనుకుంటారు. ఆ టాక్ నాకు తెలుసు మా ఇంట్లో. కొత్తగా చూపిద్దామని చెప్పి ఒకరోజు పంజాబ్ డ్రెస్ వేసుకుని చేసిన, డిఫరెన్స్ కనిపించాలని. ఇంకొక రోజు సారీ కట్టుకుంటే ఎట్లుంటానేమో అట్లా కట్టుకున్నా. అది ఎందుకు కట్టుకున్నా అంటే, నా ఫ్యామిలీకి 1 రూపీ వస్తుంది, మాకు తినడానికి అన్నం లేదు, రెంట్ కట్టుకోనికి ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి. నిజంగా చెప్పండి, హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళిపోదామని ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే 2 days ఫుడ్ లేక నీళ్ళు తాగి వండుకున్న రోజులు ఉన్నాయి రూమ్లో. ఫుడ్ లేక నీళ్లు తాగి. ఓకే, అంటే టిక్ టాక్స్ రీల్స్ చేయకన్నా ముందు కొత్తలో నేను వచ్చినప్పుడు. ఎంటైర్ ఫ్యామిలీనా లేకపోతే మీరు? నేను ఒక్కనే సింగిల్గా ఇక్కడ ఒకరింట్లో పని చేస్తుంటే వాళ్ళు ఇట్లా ఏదన్నా అంటే కొంచెం మనం తట్టుకోలేక, నేను చేయనండి, మీకు ఇష్టం లేనప్పుడు ఇంత పని ఎక్కువ పని చెప్తే నేను చేయనండి, సపరేట్ రూమ్ తీసుకుంటే అప్పుడు రూమ్ కట్టుకోవాలంటే నాకు డబ్బులు లేవు, మనీ ఉంటేనే కట్టేది. అట్లా ఇబ్బంది పడి చాలా ఏడ్చేదిగా. నా ఫ్రెండ్ ఊకే నా ఎల్బీనగర్ పోతే కూడా ఆటోకి నాకు 10 రూపాయలు అయ్యేది, 5 రూపాయలు రానికి 5 రూపాయలు, 10 రూపాయలు, అదొక ఇబ్బంది. మళ్ళీ ఒకసారి దొరకకుండే, బస్కి వచ్చిన ఒక 20-30 రూపాయలు అవుతుండే. అవి రోజు నేను తన దగ్గరకు పోయేది వచ్చేది, పొద్దుగాల పోతే నైట్ వచ్చేది. ఒకసారి అక్కడ కూడా పండుకునే వాడిని. ఇక ఫుడ్ పెట్టేది, పచ్చళ్ళు చేసేది, ఆమె దగ్గర కొంతమంది ఉండేది, బాగా చూసుకునే వాళ్ళు. నేను తన దగ్గర మంచిగా ఉండేది. తన అడుకునికి వెళ్ళినప్పుడు వెళ్ళేసి వస్తే తను వచ్చేవాళ్ళు, తన రూమ్ క్లీన్ చేయడం, తన బట్టలు విండడం, అట్లా నాకు మంచి ఫ్రెండ్ దొరికిందిరా, అన్నం పెడుతుంది, నీకేమైనా కావాలంటే హెల్ప్ చేస్తాను, అట్లా చూసుకుంది. నాకు కొంచెం మంచిగా అనిపించింది అని తన దగ్గర నేను ఉన్నాను. ఈరోజు ఈ స్థాయిలో ఉండడము, సెలబ్రిటీ ఇప్పుడు
నేను రేపు బిగ్ బాస్కి వెళ్ళినా నేను ఏదైనా ఓపెన్ మైండ్గా చెప్తా. నాకేం సిగ్గుపడనీకి లేదు. ఇది ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీని కదా, ఒక మనిషిని చీపు నాకు అక్కర్లేదు. అలా మెయింటైన్ చేసుకుంటే అలా అలా తిరుగుతూ తనతో ఉండి ఒక ఆఫీస్ బాయ్గా చేసుకుని సెట్ అయ్యి కొంచెం 6,000కి ఇట్లా పని చేసుకుంటే అట్లా సైన్. నీ ఫ్యామిలీ గురించి చెప్పు అంటే అగ్ని పరీక్షలు చెప్పాను. అయిందని ఇంకేమని చెప్పాలా అని అడిగి ఒక టాస్క్ గేమ్ ఇస్తేనేమో దానికి నేను రివర్స్ చెప్పేవాడిని. ఆడు చెప్పి ఏడ్చేసిన అప్పటికి ఇలా జరిగింది సార్, నాకైతే ఇది ఆపర్చునిటీ కావాలి బిగ్ బాస్కు అంటే ఇక డైరెక్ట్ ఇక నవదీప్ గారు నువ్వు బిగ్ బాస్కి పోయి ఏం ఉద్ధరిస్తావు, సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తావు, నువ్వు చేసేవి అన్ని వల్గర్ వీడియోస్ ఉంటాయి, నువ్వు చేసే అన్ని చిల్లర్ వీడియోస్ ఉంటాయి అని అంటుండు. అదేం క్వశ్చను? నేను ఆ టైంలో అలా అన్నప్పుడు సార్ నేను ఒకప్పుడు నేను అది కూడా టెలికాస్ట్ చేయమని మొత్తం నేను ఏమన్నా అంటే సార్ నేను ఒకప్పుడు చిల్లరగా చేశాను, నేను కాదని చెప్పట్లే, నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు నా ఫ్యాన్స్, నా గురించి తెలియనప్పుడు పెట్టారు, నేను ఒప్పుకుంటున్నా. సారీస్ కట్టుకుని నా ఫ్యామిలీ బతికించుకోవడానికి నా ఫ్యామిలీ ఫుడ్ కోసము నేను సారీ కట్టుకున్నా సార్. నేనైతే ఎలాంటి తప్పు పని చేయలేదు, నేను ఎలాంటి దొంగతనాలు చేయలేదు, ఎవరి దగ్గర పోయి నేను దోచుకుని తినలేదు. నేను మనీ కోసం నా ఫ్యామిలీ కోసమే అలా తీగజారు చేశాను. ఇప్పుడు నేను చేయట్లేదు. నాకు బెట్టింగ్ యాప్లు 40 లక్షలు 30 లక్షలు ఇస్తా అంటే పాపం సొమ్ము నాకు వద్దు, నేను చెయ్యనని బరాబర్ గుర్తించా. అవన్నీ చెప్పిన వచ్చాయి బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేయ వచ్చాయి కదండి 40 లక్షలు ఇస్తాను అప్పుడు, కానీ చేయలేదు. చాలా మంది చేస్తారు, నేను చేయలే కదా. చాలా మంది కోట్లు తీసుకుని చూసాను మీరు చేయలేదని చెప్పి వీడియో పెట్టారు. నాకు నా దీప్ కూడా నాకు ఫోన్ ఇప్పించాడు, చేయనందుకు జెన్యున్ ఉన్నావు బాలని. అలాంటి నేను చేయలేదు సార్ అని చెప్పా. నేను బిగ్ బాస్ పంపిస్తే సమాజానికి ఏమి పంపిస్తే మేము ఏం చేయాలని మీరు మళ్ళీ తిడతారు రేపటి నాడు, ఏమి ఇవ్వాలని అన్నాడు. నాకు కోపం వచ్చింది అప్పటికి. తననేమో ట్రాన్స్జెండర్ వా నువ్వు బాలు, నువ్వు ట్రాన్స్జెండర్ వా అని అడిగింది. నేను ట్రాన్స్జెండర్ అనుకో అంటే ట్రాన్స్జెండర్స్ అంటే పంపించారా బిగ్ బాస్కు? ఎంతమంది ఇద్దరు వెళ్ళారు ఎగ్జాంపుల్ అడిగింది. నేను అక్కడ బుక్లు ఇచ్చినప్పుడు ఏమని రాశాను? అవును, బుక్లెట్లో మీరు ఏవో క్వశ్చన్స్ అన్ని ఫిల్ చేయాలి కదా, అక్కడ జెండర్ మీరు ఏమని రాశారు? ఇప్పుడు ఫీమేల్ ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉన్నా మేలు ఫీమేల్ ట్రాన్స్ అని మెన్షన్ ఉంటుంది ఆ బుక్లెట్ లో. నేను అక్కడ రాసింది ఏంది? మొగోడు అని కదా రాసింది, మేల్ అని రాసా, మేల్ అని రాసిన. నేను అక్కడ ట్రాన్స్జెండర్ అని రాస్తే నువ్వు ట్రాన్స్జెండర్ అని చెప్పినా నేను ఫీల్ కాకుంటే. అన్ని 2 కోట్ల మందిలా అంతమంది చూస్తుంటే నువ్వు ట్రాన్స్జెండర్ అంటే ఎలా ఉంటది? ఈ క్వశ్చన్ బిందు గారు అడిగారు. ఆ బిందు మాధురి గారు, ఆమె ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ కదా, ఇంటర్నేషనల్ మూవీలు తీసింది, పెద్ద పెద్ద హీరోల పక్కల ఆమె ఒక జడ్జు. దానికి చెప్పుకోవాలంటే నాకు అనిపిస్తుంది. అలా అడిగింది. నాకేంటంటే నాకు నచ్చలేదు, నన్ను అవమానించినట్ల. మీరు పిలిపించి స్టేజ్ పైకి నన్ను అవమానించారు. అక్కడ నన్ను కూల్గా అడిగి కూల్గా మాట్లాడి పంపించడం నేను బాధపడకుంటే, నా ఫ్యాన్స్ కూడా బాధపడకుండే. అక్కడ అవమానించారు వాళ్ళు. నాకు ఫస్ట్ క్వశ్చన్ అవమానించారు. అది అడగడం క్వశ్చన్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి ఒకటి చెప్తాను, ఓపెన్ మైండ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో కొంతమంది ఫ్యామిలీలో తెలియని ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి విలేజ్కి వెళ్తే నన్ను ఏమంటారు, ఊర్లో పోతే మా అక్క చెల్లి ఉంటుంది, ఇక్కడ భయపడి వాళ్ళకి అట్లా తిరగాల అట్లా ఉండాలని కోరిక ఉంటుంది. కొంతమంది చెప్పుకోలేకపోతారు ఆ బాధ, తర్వాత మెల్లగా చెప్పుకుందాము అని ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్గా కొంతమంది ఇప్పుడు నేను ఉన్నాను, మా ఊర్లో నాకు ఒక పేరు ఉంది, మా చుట్టాలు ఉన్నారు, నాకు చెల్లి అన్న ఉన్నారు. పోనీ నేనే ఒక ట్రాన్స్జెండర్ కావాలని ఎంచుకున్నాను అనుకో. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సారీ కట్టుకుని షాపులు పెట్టి అడుక్కున్న రోజుకు 1000-2000 వస్తాయి. అప్పుడు నాకేం భయము? ఎగ్జాంపుల్ అలాంటి పని నేను ఎప్పుడు చేయలేదు. చేయాలనుకుంటే ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ అని నేను ట్రాన్స్జెండర్ అని అడక తింటాను అంటే నన్ను ఎవరైనా ఏమంటారా? మా చుట్టాలు ఎవరు అనుకున్నా, మా ఫ్యామిలీ అనుకున్నా, ఐ డోంట్ కేర్. అంటే మీరు అనే పాయింట్ ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ అయినా వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు విలేజ్లో ఉంటే నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి కాబట్టి అది ఓపెన్గా చెప్పుకోలేని సిచ్యువేషన్స్ కూడా కొంతమందికి ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పోతూ కుల్లగా అయిపోతారు, ఓపెన్గా చెప్పుకుంటారు. అంటే కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు టైం అంటే పరిస్థితులు ఒక్కొక్కరింట్లో ఒక తీరు ఉంటుంది. మా కొడుకు ఇలా ఏం చేసుకుంటారో ముందు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. నేనేం చేశానంటే నేను ట్రాన్స్తో తిరుగుతాను, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్తాను, జల్సలకు వెళ్తాను, వాళ్ళది ఫంక్షన్లకు వెళ్తాను, వాళ్ళ బర్త్డేలు వెళ్తే వాళ్ళతో పాటు నేను తిరుగుతాను. కానీ తిరిగి నేను ఏ రోజు నేను ట్రాన్స్జెండర్లతో తిరుగుతా ఉంటా, వాళ్ళతో వండుకుంటా కూడా, వెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో ఉంటా. కానీ నేను ట్రాన్స్ లాగా వాళ్ళతో పాటు నేను ఎప్పుడు
డబ్బు కోసం అలా చేయలేదు. అలా చేస్తే అనుకో అవును నేను కూడా వెళ్ళాను మేడం, కట్టుకుని వాళ్ళతో పాటు నేను బస్తీలకు వెళ్ళాను అడుకున్నాను మీరు చెప్పొచ్చు. ఆ మధ్య కాలంలో చీరలు కట్టుకుని కూడా రీల్స్ చేస్తుంటే కింద కమెంట్స్ లో కొంతమంది "అరే అమ్మ, మన దగ్గర కూడా లేవు చీరలు అలాంటి చీరలు ఉప్పల్ వాళ్ళు కట్టుకుంటున్నాడు" అని కొంతమంది పెడితే ఫస్ట్ అబ్బాయి అన్నాడు, ఇప్పుడు ట్రాన్స్ కాబట్టి చీరలు కట్టుకుంటున్నారని మీ ఇన్స్టాగ్రామ్లోనే మీకు వచ్చిన కమెంట్స్ కదా, అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నేనేమనుకున్నా అంటే నా ఫ్యామిలీ కోసం మనీ వస్తుంది నాకు, ఉమ్, మా ఇంటి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, ఉమ్, నా వల్ల వాళ్ళు 8 మంది బతుకుతున్నారు. ఉమ్, ఒకవేళ నేను అలా చేయకుండా అన్ని మానుకుంటే నా జీవితానికి మా ఫ్యామిలీ బతకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరినీ మీరే చూసుకుంటున్నారు. నేనే చూసుకుంటున్నా. బాలు గురించి అంటే ఆయన చెప్పడం పక్కన పెడితే ఆయన గురించి బాగా తెలిసిన ఒక పర్సన్ని నేను అడిగాను. తను రీల్స్ చేసినా ప్రమోషన్స్ చేసినా ఏం చేసినా కూడా వచ్చే ప్రతి రూపాయి యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాక్ట్, తన ఇంట్లోంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వద్దనుకుని గెంటేసినా కూడా తను బయటకు వచ్చి చావాలా బతకాలా అనే సిచ్యువేషన్లో కూడా ఇలా రీల్స్ చేసి సంపాదించిన మనీతో ఎంటైర్ ఫ్యామిలీని సింగిల్గా చూసుకున్నాడు ఆయన. నాకు తెలిసింది ఇది కరెక్టేనా? కరెక్ట్ అండి. ఆ మధ్యలో మా చుట్టాలు నన్ను ఫంక్షన్కి పిలవలే కొంతమంది, వద్దు నువ్వు రావద్దు ఇట్లా అందరు నేను ఇట్లా అంటున్నారు బయట టాక్, రేపు నాడు నీకు ఎవరన్నా మరదల్ని పెళ్లి చేసిన అమ్మాయిని ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు, నువ్వు ఆ ఫంక్షన్కి వస్తే ఇట్లా చేస్తున్నావంట వీడియోస్, వాళ్ళు ఎంబడి తిరుగుతావంట. అంటే మా విలేజ్కి మా ఇంట్లో గృహప్రవేశం అయినా మా డాడీ చచ్చిపోయినప్పుడు కూడా నాకు ట్రాన్స్జెండర్స్ వచ్చారు. చుట్టాలు ఎవరు రాలేదు? అప్పుడు ఎవరు కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేరు. అప్పటికి మా విలేజ్, ఇప్పుడు మా విలేజ్కి వెళ్తా కదా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ ట్రాన్స్జెండర్ చాలా మంది వస్తారు. ఎందుకు వస్తారంటే అది కూడా చెప్తా. నాకు అన్నం లేనప్పుడు వాళ్ళు అన్నం పెట్టినారు, వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. ఆ టైంలో వాళ్ళ దగ్గర నేను ఎక్కువ జర్నీ చేసిన, వాళ్ళ దగ్గర నేను ఎక్కువ సంవత్సరాలు ఉన్నా. అలాంటి ఫ్రెండ్షిప్ నేను సెలబ్రేట్ అయినంత మాత్రంలో వాళ్ళు మర్చిపోయి కొత్త వాళ్ళు పరిచయం అని చెప్పి మనం వదిలేయలేం కదా. మా డాడీ చచ్చిపోయినప్పుడు నా కోసం ఆటో వేసుకుని మా ఊరికి 120 కిలోమీటర్స్ వచ్చిండ్రు, 6-7 మంది వచ్చిండ్రు. వాళ్ళకి ఏం అవసరం, బాలు మన దగ్గర ఉన్నాడు మన ఫ్రెండ్ అని వచ్చారు. మా ఇంట్లో ఏ దావత్ అయినా వాళ్ళని పిలుస్తాను, ఏ ఫంక్షన్ అయినా రమ్మంటాను. ఎవరో ఏమనుకుంటున్నారు పక్కింటోళ్ళు, ఎవరో సమాజంలో ఏదో అనుకుంటారని చెప్పి మనకు ఆపదుకున్నప్పుడు ఆదుకున్న వాళ్ళు మనం ఇలా మర్చిపోతాం. అసలు మీ నాన్న చచ్చిపోయినప్పుడు కూడా అంటే చుట్టాల కంటే వీళ్ళే ఎక్కువ వచ్చారు అంటే అది ఎమోషనల్ టైము. ఒక పర్సన్ చచ్చిపోయారు, ఎంటైర్ ఫ్యామిలీని మీరు ఇప్పుడు పోషిస్తున్నారు. ఆ టైంలో వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్లీ మీరు వాల్యూ ఇస్తారు. నేను ఇప్పటికైనా వాళ్ళకి ఇస్తాను. ఎప్పుడు మనకు ఆపద ఉన్నప్పుడు రూపాయి హెల్ప్ చేసిన వాళ్ళని ఇప్పుడు నేను ప్రేమిస్తున్నా. హార్ట్ఫుల్ చెప్పాలంటే నాకున్న బావల సరుకులు కూడా నాకు అప్పుడు ఎవరు చూశారు, నేను ఇప్పుడు వాళ్ళనే దగ్గర తీస్తా. నేను ఏ స్థాయిలో పోయినా, సెలబ్రేట్ అయ్యి బిగ్ బాస్ పోయినా, బిగ్ బాస్ కోకుండా పెద్ద పెద్ద సినిమాలు చేసినా కూడా నన్ను ఫస్ట్ ఎవరు దేకిండ్రు నేను వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తా. ఎప్పటికైనా ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నేను బతికేది నా ఫ్యామిలీ కోసం. వాళ్ళు ఎందుకు ఫ్యామిలీ అంటే అంత పిచ్చి? ఎందుకంటే చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళు అలా ఇలా అనుకుంటారని చెప్పి సొంత ఫ్యామిలీయే రోడ్డు మీద గెంటేస్తే అది చిన్న విషయం కాదు, ఒక పెద్ద హార్ట్ బ్రేక్. అంటే మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోనప్పుడు అసలు చావాలా బతకాలా అనే ఇదిలో మనం ఉండిపోతాం ఎవరైనా కూడా. నిజం చెప్పాలంటే మా అన్నయ్య, సొంత మా అన్నయ్య అనుకో, మా అన్నయ్యకు 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తాడు. ఆయన రోజు ఆటో నడిపించిన 300-400 వస్తాయి. మా వదిన కూలి పనికి వెళ్తుంది. అప్పుడు నేను ఫేమస్ అయిన కొత్తలో మా వదిన ఏ రోజు నేను వెళ్ళినా, ఈ రోజు వాళ్ళు నేను ప్రేమిస్తున్నా కానీ మా వదిన ఏ రోజు అన్నం తింటావా మరిది అని కూడా అడగలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు అడుగుతూ, అప్పుడు కొత్తలో అప్పట్లో అడగలేదు. నన్ను తొలగించినప్పుడు ఇంటికి అక్కడ నేను వెళ్ళిన మా అక్కకి వేరే ఇల్లు ఉంటుంది, మా పాతిల్లు ఇది, మా అన్న వాళ్ళది అంటే పుట్టినిల్లు ఇది. అక్కడ మా అక్క ఉంటుంది, భర్త చనిపోతే మా ఊర్లో మా అక్కకి ఇల్లు కట్టించిన 9 లక్షలు పెట్టి. మీరే కట్టించారు? నేను ఒక్కనే కట్టించిన. చిట్టగల రూపాయి జమ చేసి చిట్టీలేసి ఆమెకి ఇల్లు కట్టించిన. కట్టించినప్పుడు మా అక్క నన్ను లైక్ చేసింది, వీడియోలు చేసినప్పుడు అందరు ఇట్లా అంటున్నారు చెయ్యకని. మా సొంత చెల్లి కూడా ఎలిబినాలు ఉంటుంది, మా చెల్లి ఏడ్చింది చెయ్యకన్నా అందరు ఇట్లా అంటున్నారు. అంటే ఇవి నేను టిక్ టాక్ చేస్తున్న రూపాయి వస్తుంది, ఈ రూపాయి వల్ల అక్కకి ఇల్లు కట్టించాను, నీ పెళ్లి ఖర్చుకు కొన్ని డబ్బులు ఇస్తున్నా, నీకు 3 మగపిల్లలు ఉండే, నీకు ఏదో రూపాయి నీకు రెంట్ కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఎవరితో మనకు ఐ డోంట్ కేర్, మన పని మనం చేసుకుందాం, ఎవడు ఏమనుకున్నా పర్లేదు, నేను పట్టించుకున్నామని చెప్పి అట్లా ఉండిపోతే అప్పుడు మా వదిన మా అన్న కూడా ఇంటికి రా అన్నం తిని అడగలే. అప్పుడు కొంచెం బాధ అనిపించింది, నేను ఏం తప్పు చేసిన అసలు. ఏడ్చారా ఎప్పుడైనా? ఎందుకు ఏడవలేదండి, రూమ్ లో పండుకొని కూడా కొంచెం బాధపడ్డా. బాలు అంటే యాక్టివ్ గా నవ్వుతూ కనిపిస్తారు, అసలు బాలు నేను అనుకోలేదు ఏంటంటే నేనేం తప్పు చేస్తున్నా పోని అంటే ఒక ట్రాన్స్జెండర్ తిరిగినంత మాత్రంలా
మనం తప్పు పట్టడం ఏంది, వాళ్ళు కూడా ఒక మనుషులే కదా, వాళ్ళు నాకు ఒక ఫ్రెండ్లా గౌరవ ఇచ్చారు కదా, అలా అనడం ఏంటంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ఒక కోరికలు ఉన్నాయా, అట్లా దూరం పెడితే నేను లైట్ తీసుకున్నా, ఐ డోంట్ కేర్ అనుకున్నా. తర్వాత ఫేమస్ అయినాక కొంచెం కొంచెం డబ్బులు వస్తుంటే అప్పుడు మా వదిన మా అన్న దగ్గర తీశారు. నేనేమనుకున్నా అంటే మా అన్న నా రక్తం, మా అన్నయ్య సైలెంట్ ఉంటాడు, మా అన్నయ్య ఎవరితో, మా అన్నయ్యకి ఊర్లో మంచి పేరు ఉంది, ఊర్లో వంటలు చేస్తాడు మా అన్నయ్య ఎవరితో మాట్లాడు, కొట్లాడు గొడవ ఆయనకు నచ్చదు, ఊళ్ళో నల్లకాడ గొడవ అయినా ఊళ్ళో లొల్లి పెట్టుకోవాలంటే నేనే నెంబర్ 1. మా ఇంట్లో మీకు ఎవరైనా ఫస్ట్ వస్తే నేనే అరవడం ఎక్కువ, రెచ్చిపోవడం అట్లా నాకు ఇష్టం అన్నట్లు. మా అన్నయ్య సైలెంట్, ఆయన మా సొంత అన్న కూడా మా ఊళ్ళో నమ్మరు ఎవరు. నేను కొంచెం బయట ఉంటే మన కొంచెం బ్లాక్ ఉంటాడు, మా అన్న సిన్సియర్కు మా అన్ననే లైక్ చేస్తారు విలేజ్లో. ఈడైతే అందరితో లొల్లి అరుస్తాడు కానీ ఫ్యామిలీ బాగా చూసుకుంటారని మంచి మా ఊర్లో పేరు నాకు. అట్లా నాకు మా అన్నయ్య ఎంత మా సొంత అన్న. ఇప్పుడు మొత్తం అందరినీ మీకు వచ్చే డబ్బులు అసలు మీకోసం ఏమన్నా పెట్టుకున్నారా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అయితే నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇప్పుడు కొంచెం తక్కువ 20-30 వేలు ఉంటాయి. పర్సనల్ సేవింగ్స్ ఏమి ఉండవా మీకు? ఇప్పుడు నాకు ఏం పర్సనల్ లేదు. నేను రూపాయి వచ్చినంత మా ఫ్యామిలీకి పంపించినాక నేను ఒక 2-3 లక్షలు 3 లక్షలు పెట్టుకున్నా. గిట్ల ఎమర్జెన్సీ నాకు హెల్త్ కూడా ఖరాబ్ అయ్యి హాస్పిటల్ పడ్డానుకో, ఆ పరిస్థితిలో డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వలే టైంలో అని అలా కొన్ని పెట్టుకున్నా, మిగతా మా ఫ్యామిలీకి ఇస్తాను. ఇప్పటికి వాళ్ళు వద్దు అనుకున్నా కూడా అంత చూసుకుని అంత చేసి వద్దు అనుకున్నా రేపు నాడు నేను చనిపోయినా అనుకో, ఎగ్జాంపుల్ మా ఇంటి వాళ్ళే తీసుకుపోవాలి. రేపు సడన్గా నాకు కాలు చేరిది అనుకో, అప్పుడు మా ఫ్యామిలీ వచ్చి నన్ను చూసుకోవాలి, లేపాలి. పక్కింటోడు అయితే ఇవ్వడు రాడు. ఫ్రెండ్ వచ్చినా కూడా కొన్ని యాపిల్ పండ్లు బెడ్ ప్యాకెట్ ఇచ్చి కొన్ని డబ్బులు చేయలే పెట్టిపోతాడు. కానీ నేను వాష్రూమ్ పోవాలన్నా బాత్రూమ్ పోవాలన్నా అప్పుడు ఆ ఫ్రెండ్ అయితే ఉండలేడు. లైఫ్లో ఒకరు ఉంటారేమో అభిమానంగా నన్ను ప్రేమించిన వాడు ఎవరో ఒకరు ఉండొచ్చు. నేను ఎవరికన్నా బాగాలేదంటూ మా బాగోలేదు దాంట్లో 3-4 ఉండే నా లైఫ్ పార్ట్నర్స్లా వాళ్ళకి ఏమైనా బాగాలేకుంటే కూడా వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే నేను 1 నెల రోజులు 2 నెలలు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సేవ చేస్తా. కానీ వాళ్ళని మర్చిపోలేను. అది బాలు మీకు బాగా హర్టింగ్ అనిపించి బాగా బాధపడి ఇప్పటికీ ఆ సందర్భం ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఏడుపు వస్తుంది అనే అంత ఏదైనా ఉందా మీకు? నా లైఫ్లో నిజంగా బాధపడ్డ రోజు అంటే నిజంగా చెప్తున్నా, నన్ను ట్రాన్స్జెండర్స్ కొజ్జవాళ్ళన్నా నేను బాధపడలేదు. అంటే టేక్ గిట్ తీసుకున్నా, ఐ డోంట్ కేర్. ట్రాన్స్జెండర్ అన్న కూడా నేను బాధపడలేదు. నా లైఫ్లో ఫస్ట్ పాలే ఒక మగవాడిని అలా అన్నారు అనుకో చాలా ఇచ్చి బాధపడతారు. కానీ అట్లన్నా కూడా నా లైఫ్లో నేను జీవితం బాధపడలేదు. ఇంకోటి మా డాడీ చచ్చిపోయినా కూడా నేను బాధపడలేదు, ఏడ్చిన బాధపడ్డా. కానీ అంతగానో కూడా నా లైఫ్లో చచ్చిపోతాననే నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎగ్జాంపుల్గా మా నాన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళాను, దినాలు ఉంటాయి కదా 11 రోజులు, ఎయిర్ జుట్టు గుండు చేసుకోవాలి మ్యాక్సిమల్గా. నాకు ఆపర్చునిటీ వస్తుంది, షూటింగ్స్ వస్తున్నాయి. మా డాడీ చచ్చిపోయిన దినాలు కూడా గుండు చేసుకోలే. 5 కత్తాలు ఇచ్చిన, నేను గుండు చేసుకోనని చెప్పా. మనీ పోతుంది, మళ్ళీ నాకు ఆపర్చునిటీ పోతుంది, అవకాశాలు రావని చెప్పి గుండు కూడా వేసుకోలేదు. అప్పుడు కూడా నేను నిజంగా బాధపడలేదు. కానీ సమాజంలో నేను కొంతమంది బావాలంటే నాకు ఇష్టం. వాళ్ళు నాకు లేనప్పుడు డబ్బులు ఇచ్చి వాళ్ళ వెంబడి తిప్పడం, టూలు చూపించడము. నేను ఎక్కని కారు వాళ్ళు నన్ను ఎక్కించి వీడు మా ఓడు అని తిప్పుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఈ అబ్బాయి అలా ఇలా మీ ఇంటికి తీసుకొచ్చి ఎందుకు ఎట్టుకుంటుండ్రు, మీ పిల్లలు కూడా చెడిపోతారు, వాడు వాళ్ళతో తిరుగుతాడు వీళ్ళతో తిరుగుతాడు అని చెప్పి దూరం పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చి నువ్వు వీళ్ళతో తిరుగుతావా, నీకు ఇమేజ్ మార్కెట్ ఉంది గీను ఎంబడి తిప్పించుకుని చెప్పి వాళ్ళకి చెప్పి కొంతమంది నన్ను దూరం చేసారు. అప్పుడు ఏడ్చిన నేను నిజంగా చెప్తున్నా, అమ్మతో చెప్తున్నా, నా జీవితంలో మామూలు ఏడవలే. అంటే ఎవరైనా మగపిల్లగా నా పక్కన వండుకోవాలంటే కూడా నేను వాళ్ళని మనం చేస్తానేమో అనేది సమాజంలో అది వచ్చేసింది ఆ మైండ్లో. వచ్చి నన్ను కొంతమంది దూరం పెడుతున్నారు. అదేంది నాకు అర్థం కాదు. నా మీద ఎవరైనా మజర్లో కాలేసినా కూడా ఒక ఫ్రెండ్ లాగా అనుకుంటా. నేను ఇంకొక అబ్బాయి మీద కాలేసి పట్టుకోవడానికి నాకు అలాంటి ఫీలింగ్స్ అలాంటి ఇంట్రెస్ట్ లేవు. సరదాగా అయినా ఒక ఫ్రెండ్ లాగా అయినా పట్టుకున్న మా బావని ఇక్కడ ముద్దు పెట్టినా కూడా ఒక ఫ్రెండే అనుకుంటా. ఇప్పుడు మనం ఒక మొగోళ్ళతో కలిసిన లేడీస్తో లవ్గా ఉన్న కొన్ని ఉంటాయి టెంటెస్, ఇద్దరు మంది ఒక అండర్స్టాండ్ అయితే ఒక వర్క్ అవుతుంది. అలాంటి నాకు ఇష్టమైన మా బావలు కొంచెం దూరం పెడితే ఏడ్చిన, ఎందుకు బావా నువ్వు అంటే నాకు ఇష్టం, బాగా చూసుకున్నావు, డబ్బులు లేనప్పుడు నన్ను ఈరోజు నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటున్నా, ఆనందంగా ఉంటున్నా. ఎందుకు దూరం పెడతా అంటే నా ఫ్రెండ్స్ అందరిని తిరిగి ఇట్లా అంటున్నారా, నాకు కూడా కొంచెం భార్య పిల్లలు ఉండరు. అలా ఎవరైనా మిస్ అయిపోయారా ఇప్పుడు? అలా దూరం పెట్టిన వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారా స్టిల్? మిస్ అయ్యారు, మళ్ళీ దగ్గర అయ్యారు. ఒక ఇంపార్టెంట్ మనిషి ఉండే నా లైఫ్లో,
ఆయన జస్ట్ నాకు 8 ఏళ్ళ నుంచే పరిచయం అయ్యాడు. అంతకుముందు పరిచయం అయిన వాళ్ళు బావోళ్ళు, సమస్యలు ఉన్న బావోళ్ళు నన్ను వదిలేయలేరు. వాళ్ళు ఇప్పటికీ మేము వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. నేను మా బావోళ్ళ ఇంట్లో, మా బాలరాజు బావ ఇంట్లో ఉంటా. వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. పిల్లలు ఇప్పుడు డాక్టర్స్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో నేను 20 ఇయర్స్ నుంచి ఇంట్లో పని చేస్తున్నా. వాళ్ళు నేను ఇంట్లో సొంత ఓనర్ లాగా నేనే ఫీల్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఓలనే బెదిరించి వాళ్ళ ఇంట్లో ఉంటా. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు నాకు ఒక్క ఫ్యామిలీ చాలని బతికిన మా సీన్ బావ కానీ, అటకల భాస్కర్ కానీ, నేను చేసిన ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? కొంతమంది. ఎవరింట్లో ఉంటారు? నేను బాలరాజు అని ఒక ఇంట్లో ఉంటా. యాదవ్స్ మా ఊళ్ళే. ఓకే. 20 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో పని చేస్తాను. 20 ఇయర్స్ నుంచి అక్కడే పని చేసుకుంటూ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే ఉంటా. మీ ఊరు ఎక్కడ అసలు? మా ఉన్నారు వెన్నచెడు, కోడంగల్ రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరు పక్కన. ఓకే. అమ్మ వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా అక్కడ ఉంటారు. మమ్మీ, అక్క, అన్నయ్య అక్కడ ఉంటే, మా చెల్లి ఒక్కతే ఎలిబినాలు ఉంటుంది. ఓకే. అమ్మ ఏం చెప్తుంటారు అసలు మీవి ఇలా చూసిన? మా అమ్మకు నిజం చెప్పాలంటే మా అమ్మకు ఫోన్ తెలియదు, టచ్ ఫోన్. టీవీ పెడితే సీరియల్ ఒక్కటే చూస్తుంది మా అమ్మ. మా అమ్మ ఊర్లో మంచిగా నలుగురితో మాట్లాడి రచ్చ చేసేది మా అమ్మ. మా అమ్మ అంటే ఒక బ్రాండ్. మా అయ్యని తిట్టాలన్నా, మా ఇంట్లో అందరిని తిట్టాలంటే మా అమ్మ ఒక బ్రాండ్ ఉండే. అలాంటిది మా అమ్మకు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం పిచ్చి లేచినట్లు అయింది. పిచ్చి లేసి నైట్ 2-1 గంటలకైతే ఊర్లో కురికేది అన్నట్లు. ఉరికితే మా డాడీ గుంజుకొచ్చి మా అమ్మను కొడుతుంటే అస్తేడ్చామని. పిచ్చి టైంలో ఉంది కదా, ఆమెకి ఏం తెలుస్తుంది? గుంజుకొచ్చి పెట్ట కొడితే నాకు మెంటలీ కొంచెం అయిపోయిండే. ఓకే. అయిపోతే ఇక నేనైతే మా అమ్మ అక్కడ వండుకుంది అనుకో, పండుకోకపోయేది. బయట కురుకోవాలని పని చేస్తాను 2 గంటలకు 3 గంటలకు. నేను ఆ 2 డోర్లు ఇట్లా పట్టుకుని ఇలా పడుతుంది. ఆ 2 డోర్లు పొద్దుగల వరకు కాపాడాలని చెప్పి ఇట్లా పట్టుకునేవాడిని. అయితే ఇంకా అట్లా కర్ణాటక అని ఉంటుంది మా ఊరు పక్కన, సేడం గుల్బేర్ కానీ. అక్కడ ఒక పూజారి ఇక్కడ తీసుకొచ్చి ఉంచితే ఏమవుతుంది బాలప్ప అంటే, మా డాడీ ఆడ పోతే రోజు మా అమ్మను కొట్టడము, టార్చర్ చేయడము, ఉరకడము, ఊళ్ళకడ చేస్తే ఆయన ఈమె నువ్వు ఉంటే మాత్రం మేము మంచిగా రాదు, ఇంటికి బతకది, నీ పెళ్ళి కానీ మీ చిన్న అబ్బాయి మీ పెద్దోని పెడితే బతుకుతుంటే నేను 3 నెలల నుండి మా అమ్మకు సేవ చేసిన. జడేయడము, బాత్రూమ్ చీరలు పోతే చీర విండేయడము, కట్టేయడము, జుట్టు తీయడం, మా అమ్మకు ఇక కూర్చునబెట్టి తినబెట్టడము, పండబెట్టడం, ఇదే 3 నెలలు వర్క్ చేస్తే ఇప్పుడు మా అమ్మ మంచి పర్సనల్ పనులు. అంటే అక్క చెల్లెలు ఉన్నారు కదా, అంటే అమ్మకి అన్ని మీరే చేయాల్సి వచ్చింది. అప్పుడు మా అక్కకు పెళ్ళి అయింది, ఓకే, ప్రెగ్నెంట్తో ఉంది, ఓకే, విలేజ్లో ఉంటుంది. మా చిన్నక్క చనిపోయింది, లేదు. మా చెల్లి ఊర్లో మా డాడీ గొల్లు చనిపోయారు. ప్రెగ్నెంట్ ఉంటే మా బావ ఏదో గిర్మిటో ఏదో డెలివరీ కాక బాబు మా చిన్నక్క ఇద్దరు చచ్చిపోయారు ఒకటేసారి. బాబు పుట్టంగా చచ్చిపోయిన ఒక 10 నిమిషాలకు మా చిన్నక్క చచ్చిపోయింది. అప్పుడు నేను 7th క్లాస్లో ఉంటే. అయితే ఇక మా అన్నయ్యనేమో ఆయన పని ఆయనకు ఉంటుండే, మా గోల్రూమ్ మేకలు ఉంటుండే, మా అయ్య అక్కడ పోతుండే. అందరు మా అమ్మ దగ్గర ఉంటే ఇంటి పరిస్థితి మాకు ఇళ్ళనికి లేదు. నేను ఈ స్కూల్ బంద్ చేసి 3 నెలలు అక్కడ పెట్టారు. మా అమ్మకు చిన్నగా రొట్టెలు చేసి అన్నం వండి చేసి కాపాడుకుని ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు మా ఇంట్లో అందరు కూర్చోపిస్తా, అంత ఎనర్జీ ఇస్తుంది మా అమ్మ. ఇప్పుడు మంచిగా బతికింది, ఇప్పుడు స్టేబుల్ గా ఉన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ ఎట్లుంది అట్లుంది ఇప్పుడు మళ్ళీ. కానీ అప్పుడు మస్తు బాధపడ్డా. కావంటే మా ఊరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, నేను ఎంత కష్టం చేసినో ఏం చేసినో మా ఊరు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను అబద్ధాలు ఆడిన అనుకో, మా సొంత ఊరికి పోతే ప్రతి ఒక్కరు చెప్తారు నా క్యారెక్టర్ గురించి ఏందో. మీరు అబద్ధాలు చెప్పారు అని అయితే అనుకోవట్లేదు, మాట అంటున్నా. కొంతమంది నేను ఇంట్రడక్షన్ లోనే చెప్పాను, ఎవరికి తెలియని బాలు నేను చూపిస్తాను, మీకు పరిచయం చేస్తాను అని. మీరు చెప్పండి అసలు ఇప్పటి వరకు ఎవరికి తెలియంది బాలు అంటే ఏంటి? నేను ఒకటే చెప్తున్నాండి, నేనేంది అనేది అంటే నాకు కొన్ని కోరికలు ఉంటాయి, నాకు ఒక మనిషి ఉంటుంది, నాకు నచ్చినట్టు నేను తిరగాలని నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. అలాంటివి నేను ఎంజాయ్ చేస్తానే కానీ ఒక మనిషితో డబ్బులు తీసుకుని మోసం చేసి కానీ, ఒక మంచి దొంగతనం కానీ, ఒక బెట్టింగ్ కానీ, ఒక మందిని మోసం చేయనేది నా జీవితంలో నాకు లేదు, రాదు కూడా, నేను చేయను కూడా అలాంటి పని. నేనంటే నన్ను నలుగురుట్లో కూడా బాలు అంటే మంచోడు రా అనాలి, అదొక్కడే నా కోరిక. కానీ నన్ను చూసి నీ ఫ్రెండ్ ఇట్లా అని చెప్పి నీ ఫ్రెండ్ కోసం నువ్వు నాతో ఫ్రెండ్షిప్ బంద్ చేయడము, నీ ఫ్రెండ్ ఓడి ఇట్లా అని చెప్పి మన ఫ్రెండ్షిప్ ఖరాబ్ చేయడం, ఇది ఒక్కటి మార్కెట్లో మర్చిపోండి. నాకేంటంటే నాకు ఇష్టమైన వాళ్ళు మా బావ కానీ, మా చెల్లి కానీ, ఎవరైనా సరే, మా చుట్టాలు కానీ, నేను నీతో దోస్తాను చేసినప్పుడు నీ దగ్గర నేను ఎలా ఉంటున్నా ఆలోచించగాను, నీ ఇంటి పక్కన వచ్చుకొని ఎందుకు పెట్టుకున్నావు, మీ ఇంటికి ఎందుకు రానిస్తున్నా అంటే ఆ ప్లేస్లో ఆయన ఉంటే ఏంటి అనేది ఆలోచించాలని నేను కోరుకుంటా, అంతమించి ఏం లేదు.